సార్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సమితి ఏ రోజు స్థాపించిండు? మార్చి 29 రోజున తెలంగాణ కాంగ్రెస్ సమితిని స్థాపించిండు. మరి నేను కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పెట్టుకొని నన్ను నేను అధ్యక్షునిగా ప్రకటించుకుంటే ఇచ్చినటువంటి పరిస్థితి. మరి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది సార్? అప్పటికే జూన్ 2 నిరసనల దినం. మరి రాష్ట్రంలో ఇట్లా పరిస్థితి ఉంది ఏంటంటే, లేదు మేడం ఇది శాంతి భద్రతల సమస్య, 2-3 రోజుల్లో సెట్ అయిపోతుంది అంటాడు. ఇది శాంతి భద్రతల సమస్యనా తెలంగాణ ఉద్యమం? లా అండ్ ఆర్డర్ ఇష్యూ. దీన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మార్చింది ఎవరు? తెలంగాణ ఉద్యమ చరిత్రలో 1969 అజిటేషన్లో జూన్లో చెందినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి అనే ఒక అంశాన్ని కూడా మనం పరిశీలించుకున్నట్టయితే, జూన్ నెలలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 1969 జూన్ 1 రోజున, ఎప్పుడండి 1969 జూన్ 1వ తేదీన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఎవరండి? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇక్కడ మీ పక్కన ఇమేజ్లో ఉన్నాడు చూడండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దేన్ని స్థాపించారు సార్ అంటే టీపీసీసీని స్థాపించిండు. సార్ టీపీసీసీ అంటే ఏంటంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఏంటండి? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని స్థాపించిండు. ఎవరి అధ్యక్షతన? కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అధ్యక్షతన. సార్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సమితి ఏ రోజు స్థాపించిండు? మార్చి 29 రోజున తెలంగాణ కాంగ్రెస్ సమితిని స్థాపించిండు. తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎందుకోసం స్థాపించిండు? ఏదైతే హిదాయతుల్లా ధర్మాసనం 1969 మార్చి 28 రోజున హిదాయతుల్లా జడ్జిమెంట్ ముల్కీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పినాక వెంటనే తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి దేన్ని స్థాపించిండు? తెలంగాణ కాంగ్రెస్ సమితినేమో మార్చిలో స్థాపించిండు. మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుంది, తెలంగాణ పైన ఏ విధంగా స్పష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకోవట్లేదనే ఉద్దేశంతో ఏం చేసింది సార్ అంటే తెలంగాణ మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం, అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్ 14th పాయింట్ ఏంటి అక్కడ మనకు? తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఉండాలని చెప్పుకున్నారా? మరి ఏమైంది? ఆ యొక్క పీసీసీని కూడా రద్దు చేశారు. కానీ తర్వాత 1969లో మరి ఎవరు సార్ స్థాపించుకున్నారు? ఒక ప్రత్యేక టీపీసీసీని స్థాపించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్షతగా ప్రకటించుకున్నారు? కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్థాపించబడింది. దీనికి మరి ఉపాధ్యక్షులు ఎవరు సార్ అంటే మనకు రాజమల్లు గారు, అదేవిధంగా సంగం లక్ష్మీబాయి గారు. ఎవరు? రాజమల్లు గారు, సంగం లక్ష్మీబాయి గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సరే మరి వీళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. మరి ఏదైనా సరే ఒక టీపీసీసీని డిక్లేర్ చేయాలంటే ఎవరి యొక్క ఆమోదం కంపల్సరీ ఉండాలి? ఏఐసిసి ఆమోదం ఉండాలి. ఏఐసిసి అంటే ఏంటి? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. మరి నా ఇచ్చ నేను ఒక కాంగ్రెస్, మరి ఈరోజు క్లాస్లో సురేష్ కుమార్ ఉన్న నేను, అవునా? మరి నేను కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పెట్టుకొని నన్ను నేను అధ్యక్షునిగా ప్రకటించుకుంటే సరిపోతుందా? మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను నిర్ణయాలు తీసుకోవచ్చా? అట్లా ఉండదు. ఏదైనా సరే ఒక టీపీసీసీకి దేని యొక్క గుర్తింపు ఉండాలి? ఏఐసిసి గుర్తింపు ఉండాలి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గుర్తింపు ఉండాలి. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ స్థాపించినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి గుర్తింపు ఉందా? ఏఐసిసి గుర్తింపు లభించిందా సార్ అంటే ఏఐసిసి గుర్తింపు లభించలేదు. సో ఈ యొక్క టీపీసీసీ అనేది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవ్వదు. మరి అదేవిధంగా మనకు జూన్ 2వ తేదీన మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మరి ప్రధానంగా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. మనకు ఏ జైల్లో ఉన్నటువంటి తెలంగాణ ఖైదీలపైన దాడి జరిగిందని చెప్పుకోవడం జరిగింది. చెంచల్గూడ జైలులో, ఏ జైలు? చెంచల్గూడ జైల్లో జరిగినటువంటి ఖైదీలపైన జరిగినటువంటి దాడులను మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. మన యొక్క దాడుల్లో 50 మంది దాకా తెలంగాణ ఖైదీలు గాయపడ్డారని చెప్పుకున్నాం, అవునా కాదా? ఎస్. మరి అలాంటి సందర్భంలో మరి యొక్క తెలంగాణ ఖైదీలపైన జరిగినటువంటి దాడులను నిరసిస్తూ జూన్ 2ను ఏంటి సార్? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 జూన్ 2 వి కండక్ట్ యాజ్ ఏ ప్రొటెస్ట్ డే. ఏంటి సార్? నిరసనల దినంగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి. ఏ డేగా జరుపుకోవడం జరిగింది? నిరసనల దినంగా మనం జరుపుకోవడం జరిగింది. ఏదే? నిరసనల దినం, ప్రొటెస్ట్ డేగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి. మరి ఒక నిరసనల దినానికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మరి హైదరాబాద్లో ఏదైనా సరే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని రావాలని, అంటే ఏంటి సార్? శాంతి భద్రతల సమస్య తీసుకొని రావాలి. ఎందుకు శాంతి భద్రతల సమస్య తీసుకొని రావాలని అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని రావాలని. ఎందుకోసం అంటే
ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిందన్న ఉద్దేశంతో సెంట్రల్ ఫోర్స్ను దించుకోవచ్చు. వాళ్ళు చెప్పిన విధంగా పోలీసులతో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొచ్చు ఉద్యమకారులపైన అని. ఎవరిపైన ఇబ్బందులు గురి చేయడానికి? ఉద్యమకారులపైన ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తన యొక్క వ్యక్తిగత అనుచర గణంతో తన యొక్క ప్రైవేటు గుండాలు కర్నూలు ప్రాంతం నుంచి, గుంటూరు ప్రాంతం నుంచి, కృష్ణా ప్రాంతం నుంచి అనేకమైనటువంటి గూండాలను తీసుకొచ్చి హైదరాబాద్ వీధుల్లో వదిలేసిర్రు. వాళ్ళు ఎక్కడెవరు కనిపిస్తారు వాళ్ళను దాడి చేస్తున్నారు, వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. అలా అనేకమైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అవసరమైతే చంపేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఉద్యమకారులపైన. ఎక్కడైనా సరే తెలంగాణలో, హైదరాబాద్లో జై తెలంగాణ అంటే ఏం చేస్తున్నారు సార్? ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాలు, రౌడీలు. మరి ఇదంతా ప్రభుత్వానికి తెలియదా అంటే ఇండైరెక్ట్గా మనకు అప్పుడున్నటువంటి సమైక్య ప్రభుత్వమే కొనసాగింపు చేస్తుంది అలాంటి అంశాలన్నింటినీ. మరి అలాంటి సందర్భంలో హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని రావాలని లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొని రావడం కోసం అనేకమైన కారణాలు జరిగినాయి. మరి అలాంటి సందర్భంలోనే ఆ యొక్క గూండాలు ఏం చేశారు సార్? మరి యొక్క హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ఎవరు సార్? ప్రేమ్ కిషోర్ ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుడు రోడ్డు మీద ఉన్నందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాలు అతన్ని కత్తులతో పొడిచి చంపేసిర్రు. అంటే అతను ఇంకా రోడ్డు మీకు ఎక్కలేదు, జై తెలంగాణ అనలేదు, ఏ ప్రొటెస్ట్ చేయట్లేదు, జస్ట్ అక్కడ నిల్చున్నాడు తెలంగాణ యాక్టివిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు. ఏం పేరు? ప్రేమ్ కిషోర్ గారు. మరి ప్రేమ్ కిషోర్ గారు రోడ్డు మీద ఉన్నందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాలు ఏం చేశారంటే చంపేసినటువంటి పరిస్థితి. ఏదైతే చెంచల్గూడ జైల్లో తెలంగాణ ఖైదీలపైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ మనం నిరసన దినం జరుపుకుందాం అనుకున్నామో, ఆ రోజున కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాల చేతుల్లో తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ఆగడాలకు అదుపు లేదు. మరి ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తారు సార్ అంటే, ఎవరి నుంచి మద్దతు ఉంది వాళ్ళకు? సాక్షాత్తు ఏంటి సార్, ఇండైరెక్ట్ ఎవరి నుంచి మద్దతు ఉంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో మరి పోలీసులు ఏం చేస్తారు సార్? ఏమీ చేయనటువంటి పరిస్థితి. కానీ మనం ఒక గొప్పనటువంటి ఉద్యమకారుడిని కోల్పోయినాం, ప్రేమ్ కిషోర్ను కోల్పోయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మరి ఇతను ప్రేమ్ కిషోర్ చనిపోయిన తర్వాత రోజున మరి ఇవన్నీ ఇన్సిడెంట్ను చూస్తూ జూన్ 3 రోజున మనకు తెలంగాణ ప్రజాసమితి, ఎవరండి? తెలంగాణ ప్రజాసమితి దేనికి పిలుపునిచ్చింది? తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. దేనికి పిలుపునిచ్చింది? తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మరి తెలంగాణ బంద్కు పిలుపునిస్తే ఈ యొక్క బంద్ను అప్పటికే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడింది రాష్ట్రంలో. ఏమైంది సార్? జూన్ 3వ తేదీన తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో దేనికి పిలుపునివ్వడం జరిగింది సార్? తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది సార్? అప్పటికే జూన్ 2 నిరసనల దినం, ప్రొటెస్ట్ డే జూన్ 2 అనేది. మరి ఆ రోజున అదేవిధంగా జూన్ 3న జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటనలో మొత్తంగా చూసుకున్నట్టయితే పోలీసుల కాల్పులు, ఎక్కడ చూసినా పోలీసుల కాల్పులు జరిగినటువంటి పరిస్థితి. కేవలం జూన్ 2, జూన్ 3 కేవలం ఈ యొక్క 2 రోజుల్లోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 చనిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ లెక్కల ప్రకారం జూన్ 2 అండ్ జూన్ 3 ఎంతమంది చచ్చిపోయారు సార్? 6 తెలంగాణ యాక్టివిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రజాసమితి లెక్కల ప్రకారం ఈ 2 రోజుల్లో 40 మంది చనిపోయారు సార్. తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ ఉద్యమకారుల యొక్క లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయారు సార్? ప్రభుత్వం కేవలం 6 చనిపోయారని చెప్తుంది, కానీ తెలంగాణ ప్రజాసమితి ఏం చెప్తుంది? 40 మంది చనిపోయారని చెప్తుంది. ఎంతమంది సార్? 40 మెంబర్స్ చనిపోయారని తెలంగాణ ప్రజాసమితి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో చూడండి, ఇక్కడ 40 మంది ముందు రోజు ఏ రోజు చనిపోయిన 40 మంది జూన్ 2, 3 ఈ 2 రోజులలో 40 మంది చనిపోయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా జూన్ 4 ఏంటి సార్? జూన్ 4 రోజున కూడా మనకు 8 మంది ప్రజలు కూడా ఏంటి సార్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులపైన రాష్ట్ర వ్యాప్తంగా 15 సార్లు కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. ఏ రోజున? జూన్ 4న అంటే జూన్ 2, 3 కాకుండా జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసార్లు కాల్పులు జరిపింది సార్? 15 సార్లు కాల్పులు జరిపారు. మరి అలా 15 సార్లు కాల్పులు జరపడంతో తెలంగాణ వ్యాప్తంగా 8 మంది చనిపోయారు ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ తెలంగాణ ప్రజాసమితి లెక్కల ప్రకారం ఎంతమంది చచ్చిపోయారు సార్? 20 మంది చచ్చిపోయారు. అంటే చూడండి, కేవలం జూన్ 2, జూన్ 3, జూన్ 4
ఈ 3 తేదీలనే 60 మెంబర్స్ చనిపోయినటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ రికార్డ్సా? అన్అఫీషియల్గా తెలంగాణ ప్రజాసమితి అభిప్రాయం వ్యక్తం చేసిన కాడికి 60 మంది చచ్చిపోయినటువంటి పరిస్థితి. 60 మంది చనిపోయారు కేవలం 3 రోజులలో. మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా? సమైక్య ప్రాంత గూండాల చేతిలో కొంతమంది చనిపోతే పోలీసు కాల్పుల్లో మరికొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ యొక్క 2 రోజుల్లోనే, ఈ యొక్క 3 రోజుల్లోనే మనకు 60 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఎటో పోతుంది మేడం, మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు అనే యొక్క సందర్భంలో మరి జూన్ 4 నాడు మరి రాష్ట్రంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూని గ్రహించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఎవరు సార్? దేశ ప్రధాని అయినటువంటి ఎవరండి? దేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ 1969 ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఏ రోజున తెలంగాణలో పర్యటించింది అని అడుగుతాడు. ఏ రోజండి? జూన్ 4, 1969. మరి మేడం ఏడికి వచ్చింది? రాత్రి 10 కొట్టంగా ఇక ఢిల్లీ నుంచి ఏకైకిన బేగంపేట విమానాశ్రయంలో దిగింది. బేగంపేట విమానాశ్రయంలో దిగి డైరెక్ట్ రాజ్భవన్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది సార్? రాజ్భవన్కి వెళ్ళింది. మరి ఎవరికి చెప్పలే, గవర్నర్కి ఇయ్యలే, ముఖ్యమంత్రికి ఇయ్యలే ఇన్విటేషన్, ఎవరికి ఇయ్యలే. ఎక్కడికైంది మేడం? డైరెక్ట్ రాజ్భవన్కి పోయింది. మరి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి డైరెక్ట్గా మనకు హైదరాబాద్ వచ్చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఏ డేట్ నాడు వచ్చింది? జూన్ 4 నాడు హైదరాబాద్ వచ్చేసింది ఇందిరాగాంధీ. మరి ఇందిరాగాంధీ డైరెక్ట్ రాజ్భవన్కి అయింది. అందరినీ ఎవరికి చెప్పలే, మరి ముఖ్యమంత్రికి చెప్పలే, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రికి చెప్పలే, గవర్నర్కి చెప్పలే, తెలంగాణ ఉద్యమకారులకు చెప్పలే. డైరెక్ట్ రాజ్భవన్కి వెళ్ళి అక్కడ అందరినీ పిలిపించుకొని మాట్లాడుతుంది. మరి అలా మాట్లాడే సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమకారులను కూడా పిలిపించుకొని మాట్లాడింది. వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డితోటి, పెద్ద మనిషి కాకాని వెంకటరత్నం, ఇట్లా ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమందితోటి, తెలంగాణ ప్రాంతం నుంచి చొక్కారావు కానీ, మర్రి చెన్నారెడ్డి లాంటి ఇట్లా ప్రముఖులను పిలిపించుకొని మాట్లాడింది. మరి ఇన్ని మాట్లాడినాక మరి మీడియా అంతా, మరి మేడం వచ్చిందంటే మీడియా అంతా రాజ్భవన్ కాడికి పోయింది. మరి అందరితోటి మాట్లాడింది, తెలంగాణలతోటి మాట్లాడింది, ఆంధ్ర పీపుల్ తోటి మాట్లాడింది, అంటే ప్రజలతోటి కాదు నాయకులతోటి మాట్లాడింది. ఇట్లా మాట్లాడినటువంటి తర్వాత మరి మేడం మరి మీడియా ముందుకు వచ్చి ఏమన్నా, సార్ ఇక్కడ నేను ఒక సమస్య పరిష్కారం కోసం రాలేదు, ఇక్కడ నేను తెలంగాణ సమస్య పరిష్కరించడానికి రాలేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నా ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చినా అని చెప్పింది. మరి నువ్వు ఢిల్లీ నుంచి విమానం వేసుకొని మరి మాకు సొల్యూషన్ ఇస్తావు కావచ్చు, అనేక మంది చనిపోతున్నారు అయ్యా అమ్మ, మరి నువ్వు మాకు రాష్ట్రం ఏర్పాటు చేస్తావు కావచ్చు, మరి ఇంకేమైనా రక్షణలు ఇస్తావు కావచ్చు అని మేము అనుకుంటే ఏమన్నా సార్, ఆమె కూడా తన యొక్క ఆందోళన చెప్పడానికి వచ్చిందట. ఆందోళన చెప్తలేమా? 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. మరి మర్రి చెన్నారెడ్డి కూడా మరి మేడం తోటి అన్నాడు, మేడం మీరు వచ్చిన వాళ్ళు వచ్చిర్రు, ఒక్కరోజు ముందు వచ్చేది ఉంటే అనేక మంది ప్రాణాలు కూడా బతికేసారు సార్, చాలామంది ప్రాణాలతోటి ఉండేవాళ్ళు మేడం, మీరు వచ్చేది ఉంటే, ఒక్కరోజు ముందు వచ్చేది ఉంటే. అయిపోయింది సార్, అనేక మంది చనిపోయారు. చనిపోయినాక మేడం వచ్చింది. మరి మేడం వచ్చి కూడా మీడియాతో ఏమన్నా సార్? మేడం వచ్చి మరి సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిందా? అది చెప్పలే. లేదంటే అక్కడ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిందా? అది చెప్పలే. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని కూడా చెప్పలే. జస్ట్ నా నిరసన తెలియజేయడానికే వచ్చిన, నా ఆందోళన వ్యక్తం చేయడానికే వచ్చిన, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నా ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చిన అని మేడం చెప్తుంది. మరి మేడంకు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టు పెద్ద మనుషులు ఉంటారు కదా, మనకెవరు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఏమన్నాడు సార్? మేడం అడిగింది, ఏందా కాసు బ్రహ్మానందరెడ్డి నీ పరిస్థితి ఏంది చెప్పు, మరి రాష్ట్రంలో అంటే మేడం ఇది అంతేం పెద్ద ఇబ్బంది ఏం లేదు మేడం, ఇదేం ఇబ్బంది ఏం లేదు, జస్ట్ ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిండు. ఏ ఇష్యూ అని చెప్పిండు? లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిండు. ఎవరితోటి చెప్పిండు? ఇందిరమ్మ అడిగింది, ఏమయ్యా కాసు బ్రహ్మానందరెడ్డి ఏంది నీ పరిస్థితి ఏంది, మరి రాష్ట్రంలో ఇట్లా పరిస్థితి ఉంది ఏందంటే, లేదు మేడం ఇది శాంతి భద్రతల సమస్య, 2-3 రోజుల్లో సెట్ అయిపోతుంది అంటాడు. ఇది శాంతి భద్రతల సమస్యనా తెలంగాణ ఉద్యమం? లా అండ్ ఆర్డర్ ఇష్యూ. దీన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మార్చింది ఎవరు? కర్నూలు నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా ప్రాంతాల నుంచి అనేక మంది రౌడీలను తీసుకొచ్చి హైదరాబాద్ వీధుల్లో దింపినారు కదా. మరి ఆయన అట్లంటే కాకాని వెంకటరత్నం అనే పెద్ద మనిషి ఏమంటారు సార్? ఇది తెలంగాణ ఉద్యమం అనేది ప్రస్తుత పరిస్థితిని కొంతమంది వారి యొక్క స్వప్రయోజనాల కోసం మాత్రమే సృష్టించారు అని చెప్తాడు.
తెలంగాణ ఉద్యమం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నది సార్? తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం కాదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కాదా? ఏదైనా వ్యక్తి ప్రయోజనాల కోసం జరుగుతుందా ఉద్యమం? లేదు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం జరుగుతుంది. అవును సార్, స్వప్రయోజనమే. ఎవరి ప్రయోజనం? ఒక వ్యక్తి ప్రయోజనం కాదు, యావత్తు తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. మరి కాకాని వెంకటరత్నం ఏమంటాడు? ఇదంతా కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన యొక్క రాజకీయ అవకాశాల కోసం, తన యొక్క స్వప్రయోజనాల కోసం సృష్టించినటువంటి అంశము ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అంటూ కాకాని వెంకటరత్నం అంటాడు. ఈ మాటలు విన్నటువంటి ఇందిరమ్మనేమో అట్లన్నది. ఏమన్నది? నేను ఒక ఈ సమస్య పరిష్కారానికి నేను రాలేదు. సమస్య ఇప్పుడు నేను పరిష్కరించలేను. ఈ సమస్యను నేను పరిష్కరించలేను. కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నా ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చినాను మేడం అంటది. మరి పోతూ మరి మేడం ఎందుకు వచ్చిందో తెలియదు. మరి ఏమన్నది? ఓ మాట అనిపోయింది. ఇంకా పోకుండా ఏమన్నది సార్? ఇక ఇప్పుడు నేనైతే చచ్చిపోయినా కొన్ని రోజులలో నా హోంమంత్రి చవాన్ను కూడా పంపిస్తా, మీరు ఇంకేమన్నా ఉంటే ఆయనతోటి మాట్లాడుకోరని చెప్పింది. ఇక మేడం ఎందుకు వచ్చినట్టు? మరి హోంమంత్రి వస్తే అయిపో కదా. మరి ఎవరు వస్తారని చెప్పింది హైదరాబాద్కు? ఎవరు వస్తారని చెప్పింది మేడం? పోతూ హోంమంత్రి చవాన్ వస్తాడని చెప్పింది. ఎవరు వస్తారని చెప్పింది? హోంమంత్రి చవాన్ హైదరాబాద్కి వస్తుందని చెప్పిండు. మరి మేడం 4వ తారీఖు వచ్చింది, అదే రోజు వెళ్ళిపోయింది నైటు. మరి జూన్ 7వ తేదీన మరి మేడం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎవరికి సార్? నాటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి చవాన్ ఎక్కడికి వచ్చిండు సార్? హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి. చవాన్ ఎక్కడ విజిట్ చేసిండు? హైదరాబాద్ ప్రాంతానికి వచ్చిండు. మరి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి అందరినీ కలుస్తుండు వైబీ చవాన్. ఎవరైనా సార్? అందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి కలిసేటువంటి సమయంలో పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమాన్ని ముందటేసుకున్నటువంటి పెద్ద మనిషి ఎవరు? మర్రి చెన్నారెడ్డి. ఎవరు? మర్రి చెన్నారెడ్డిని పిలుచుకున్నాడు. ఎవరు? ఇందిరాగాంధీ లేకపోతే మనకు చవానా? ఇందిరాగాంధీ మేడం వచ్చింది, పోయింది. 7th రోజున హోంమంత్రి ఎవరు వచ్చిర్రు? చవాన్ వచ్చిండు. అది మరి రావయ్య మర్రి చెన్నారెడ్డి, ఏంది నీ పరిస్థితి ఏంది? మరి ఎందుకు జరుగుతుంది తెలంగాణ ఉద్యమం? మరి ఏం చేయమంటారు ఇప్పుడు అని అడిగితే ఏమంటాడు సార్ మర్రి చెన్నారెడ్డి అంటే, అయ్యా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించి, ఎవరిని తొలగించాలి? ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి అని అన్నాడు. ఎవరి పాలన విధించమంటున్నాడు? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి అని అన్నటువంటి పరిస్థితి. మరి ఎప్పటిలోపు నీకు రాష్ట్రపతి పాలన కావాలని ఎవరన్నారు? చవాన్ అన్నాడు. ఇట్లా టైం చూసుకుంటా, ఇగో ఇప్పుడు 10 నిమిషాల దాకా వేడవుతుంది, 7 వరకు వేయండి సార్ అంటాడు. ఏంటంటే సార్ టైం చూసుకుంటా, ఇక ఇప్పుడు సార్ 10 to 7 అవుతుంది, 7 వరకు రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్తాడు. అంటే 15 నిమిషాలు టైం ఇచ్చిండు మర్రి చెన్నారెడ్డి. అవుతుందా? పాసిబుల్ అవుతుందా? కాదు. మరి మర్రి చెన్నారెడ్డి దగ్గర చెప్పిన మాటలు విన్నాడు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో మాట్లాడిండు, తెలంగాణ ప్రాంతం వాళ్ళతో మాట్లాడిండు. ఇక మీడియా ముంగడికి వచ్చిండు సారు. మీడియా ముంగడికి వచ్చి మరి వైబీ చవాన్ గారు మరి ఈయన ఎందుకు వచ్చిండు? మేడం వచ్చింది, పోయింది, మరి ఈయన మీడియా ముందరికి వచ్చి ఏం చెప్పింది సార్ అంటే, ఈ యొక్క సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య. తెలంగాణ ఇష్యూ అనేది చాలా జాగ్రత్తగా పరిష్కరించవలసినటువంటి సమస్య. మరి ఇలాంటి సమస్యను అధ్యయనం చేయాలి, మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఇంకా తెలంగాణ ఇష్యూస్ను ఇంకా డెప్త్గా స్టడీ చేయాలి. మరి ఇదంతా స్టడీ చేయాలంటే మరి నేను ఒక్కరిని తీసుకునే నిర్ణయం కాదు, యావత్తు యూనియన్ క్యాబినెట్ మొత్తం చర్చించాలి ఈ యొక్క అంశం పైన అని వెళ్ళిపోయిండు ఢిల్లీకి. మరి ఎందుకు వచ్చినట్టు? మరి ఏదైనా సమస్యను మరి తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యను మేము గ్రహించినాం, ఇక్కడ జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూని చూసినాం. మరి అట్లీస్ట్ ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏంది మీ పద్ధతి అని అడగచ్చు కదా. ప్రభుత్వాన్ని అడగకుండా ఏం చేస్తున్నాడు? తెలంగాణ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అంట, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ యొక్క విషయం పైన నేను ఒక్కనే నిర్ణయం తీసుకోలేను, కేంద్ర క్యాబినెట్ కూడా చర్చించాలి ఈ యొక్క విషయం పైన అని చెప్తాడు. సెంట్రల్ క్యాబినెట్లో దీన్ని డిస్కస్ చేయాలి అని చెప్తాడు. చెప్పి ఏడికి వెళ్ళిపోయింది సార్? ఢిల్లీకి వెళ్ళిపోయిండు. మేడం ఏమో 4 తారీఖు వచ్చింది, సార్ ఏమో 7 తారీఖు వచ్చిండు. మరి ఏదైనా కంక్లూజన్కి వచ్చిందా అంటే ఏమీ రానటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో
అట్లాంటి సందర్భంలో ఇంకేం జరిగింది సార్? మరి చవాన్ అట్లా ప్రకటించగానే ఉద్యమం అంతా ఏం జరిగింది? ఇక తెలంగాణ వాదులందరూ జంగు సైరన్ మోగించారు. ఏంది మరి వీళ్ళు వచ్చుడేంది, పోవుడేంది, మరి చంపుడేంది, ఇట్లా అనేక మంది కూడా పోరాటం చేస్తున్నటువంటి సమయంలో మరి అదేవిధంగా ఇట్లంట కాదు, ఇక మరి ఆయన 7 తారీఖు వచ్చిండు పోయిండు, మరి ఇట్లయితే కాదని చెప్పేసి జూన్ 8 రోజున 1969 తెలంగాణ మూమెంట్లోని జూన్ 8 రోజున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దేనికి పిలుపునిచ్చారు? స్ట్రైక్ స్టార్ట్ చేసిండు. జూన్ 8 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ స్టార్టెడ్ స్ట్రైక్. ఏ రోజున? జూన్ 8 రోజున స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎవరండి? ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఇక నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మరి వాళ్ళు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నెక్స్ట్ డే అయినటువంటి జూన్ 10 రోజున మరి ఎక్కడెక్కడికెళ్ళో బతికొచ్చారు అందరూ. మరి మా రాష్ట్రం మాకు కావాలంటే ఎవరు కూడా ఒప్పుకుంటలేరు. ఏంది మరి మేము మీ రోడ్లు ఊడవం, మీ యొక్క చెత్త ఎత్తామని జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కూడా, జిహెచ్ఎంసీ వర్కర్స్, జిహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఏ డేట్నారు సార్? జూన్ 10న వాళ్ళు సమ్మె ప్రారంభించారు. మరి జిహెచ్ఎంసీ సిబ్బంది సార్, అప్పుడు జిహెచ్ఎంసీ లేదు, హైదరాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడం ప్రారంభించారు. మరి హైదరాబాద్ రోడ్లన్నీ ఎట్లయిపోతాయి? ఇక ఎక్కడ చూసినా చెత్త చెదారం, ఎక్కడ చూసినా బ్యాడ్ స్మెల్ కూడా, దుర్వాసనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని వాళ్ళు కూడా ఉద్యమ ఫందా పట్టిరు. నిరవధిక సమ్మె కూడా హైదరాబాద్ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలోనే ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అంటే ఉద్యోగ సంఘాలన్నీ కూడా జూన్ 10 నుంచి జూలై 16 వరకు జూన్ 10 నుంచి జూలై 16 వరకు వాళ్ళు కూడా ఒక నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిర్రు. ఎన్ని రోజుల పాటు చేసిరు సార్? 37 రోజుల పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాలు 37 డేస్ పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాలు అనేది మనకు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు పిలుపునిచ్చిర్రు. జూన్ 16 రోజున మరొకసారి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఏ రోజునాడండి? జూన్ 16వ తేదీన మరొకసారి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి బంద్లు ఉంటాయి, కానీ మనం గుర్తుంచుకోవాల్సిన బంద్ ఏంటిది? అన్నిటికన్నా ప్రధానమైన బంద్ ఏంటిది? 1969 తెలంగాణ అజిటేషన్లో ఫస్ట్ తెలంగాణ బంద్ ఏంటిదంటే ఏంటి గుర్తుకు రావాలి? మార్చు 3 అనేకమైన బంద్లు జరిగినాయి, కానీ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? మార్చి 3 ఫస్ట్ తెలంగాణ బంద్ అనేది గుర్తుంచుకోవాలి 1969లో. ఆ యొక్క పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా జూన్ 16 రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఏంటి సార్? ఢిల్లీలో. ఎక్కడ జరుగుతుంది సార్? ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్. అంటే అది ప్రభుత్వ మీటింగా, ప్రైవేట్ మీటింగా? అంటే ప్రభుత్వంది కాదు, అది కాంగ్రెస్ పార్టీ యొక్క పార్లమెంటరీ పార్టీ మీటింగ్. మరి ఆ మీటింగ్కు అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలను ఇన్వైట్ చేస్తారు కదా, చేయాలి కదా, చేస్తారు. మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్దే ఉంది కదా. మరి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ సమయంలో మరి ఇక్కడ ఎవరైతే తెలంగాణ ప్రాంత ఎంపీలు, తెలంగాణను కోరుతున్నటువంటి ఎంపీలకు ఇన్విటేషన్ లేదు. అక్కడ తెలంగాణను ఎవరైతే కోరుతున్నటువంటి ఎంపీలకు ఇన్విటేషన్ ఉందా? లేదు. మరి తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీలుగా గెలిచి ఆంధ్ర ప్రాంత తొత్తులుగా ఉన్నటువంటి 2 ఎంపీలకు ఇన్విటేషన్ ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రాంతంలో అంతమంది ఎంపీలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పార్లమెంటరీ బోర్డు నుంచి ఇన్విటేషన్ రాలేదు. ఆంధ్ర తొత్తులైనటువంటి ఎవరు సార్? లక్ష్మీకాంతమ్మ, యశోదలకు మాత్రమే పిలుపునిచ్చారు. ఎవరికి ఇచ్చారు సార్? లక్ష్మీకాంతమ్మ. ఎవలీమే? ఎంపీ. అదేవిధంగా యశోద. వీళ్ళు ఎవరు సార్? ఆంధ్ర ప్రాంతం తొత్తులు. మరి వీళ్ళకి మాత్రమే ఇచ్చారు, మిగతా ఏ తెలంగాణ ప్రాంత ఎంపీకి ఇన్విటేషన్ ఇవ్వలేదు. సార్ మరి ప్రభుత్వపరమైన కార్యక్రమం, మరి మీ పార్టీ కార్యక్రమం కదా, మీ హైకమాండే కదా పిలవాల్సింది. అయినా కూడా తెలంగాణ ప్రాంత ఎంపీలను కూడా పిలవలేదు. ఏ రోజున జరిగింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్? జూన్ 16 రోజున జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా జూన్ 17 రోజున తెలంగాణ ఉద్యమంలోనే ఒక గొప్పనైన రోజు ఏంటి సార్ అంటే తెలంగాణ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. 1969 జూన్ 17 ఏంటిది? ఏ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం? తెలంగాణ మహిళా దినోత్సవంగా జరుపుకున్నటువంటి పరిస్థితి. ఏ డే? తెలంగాణ మహిళా దినోత్సవం. మహిళా
దినోత్సవంగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తెలంగాణ మహిళా దినోత్సవం సందర్భంగా మరి తెలంగాణ కోసం మహిళలందరూ కూడా మరి కొట్లాడుతూ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి మహిళా దినోత్సవం సందర్భంగా నిరసన తెలుపుతున్నటువంటి ప్రొటెస్ట్ తెలుపుతున్నటువంటి మేయర్ కుముద్ నాయక్ ఎవరండి? హైదరాబాద్ మేయర్ అయినటువంటి కుముద్ నాయక్ను అరెస్ట్ చేయడం జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మొట్టమొదటిసారి అరెస్ట్ అయినటువంటి మేయర్ ఎవరు సార్ అంటే కుముద్ నాయక్. ఏ ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు? తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు. ఎవరు సార్? దేశ చరిత్రలోనే అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి మేయర్ ఎవరు? పదవిలో ఉండగా అరెస్ట్ అయినటువంటి మేయర్ కుముద్ నాయక్. మరి వాటన్నిటికీ కారణం ఏంటి సార్? తెలంగాణ ఉద్యమం. మరి ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్ళ వ్యక్తిగత వివాదాల అరెస్ట్ కావడానికి కారణం తెలంగాణ కోసం రోడ్డు మీదకి వచ్చినందుకు ఒక మేయర్, ఒక సిటీకి విశ్వనగరమైనటువంటి హైదరాబాద్ నగరం మేయర్ను కూడా అరెస్ట్ చేసిర్రు. ఎవరు సార్? మహిళా దినోత్సవం సందర్భంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి కుముద్ నాయక్ను. మరి ఆమెను ఒక్కమనే కాదు, సదాలక్ష్మి గారిని అదేవిధంగా సంగం లక్ష్మీబాయి, ఇట్లా అనేక మంది మహిళలను కూడా అరెస్ట్ చేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఒక నెపంతో అనేక మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో జూన్ 17 రోజున ఏ డేగా జరుపుకోవడం జరిగింది? తెలంగాణ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ అడిగేటువంటి పాయింట్ ఏంటి సార్ మేజర్గా అంటే, అరెస్ట్ అయినటువంటి ఉమెన్ మేయర్ ఎవరంటే కుముద్ నాయక్ గారు. ఎందుకంటే ఇండియాలోనే అరెస్ట్ అయినటువంటి ఫస్ట్ మేయర్ పదవిలో ఉండగా కాబట్టి ఈ యొక్క పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యమంలో 1969 తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మనకు ఒక మేయర్ కూడా అరెస్ట్ అయ్యారు, కుముద్ నాయక్ గారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే 1969 జూన్ 24 రోజున మరి ఏదైతే అంతకుముందు ఏ జైల్లో తెలంగాణ ఖైదీలపైన దాడి జరిగింది, అంతకుముందు ఏ జైల్లో? చెంచల్గూడ జైల్లో జరిగింది. మళ్ళీ అదేవిధంగా జూన్ 24, 1969 రోజున ఎక్కడ సార్? ముషిరాబాద్ జైల్లో ఉన్నటువంటి తెలంగాణ సత్యాగ్రహీలపైన కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి. అంటే జైళ్ళల్లో కూడా తెలంగాణ ప్రాంతాలకు అక్కడనేమో 50 మంది గాయపడ్డారు. ఇక్కడ ఏం జరిగింది సార్? ముషిరాబాద్ జైల్లో ఇక్కడ కూడా తెలంగాణ ఖైదీలపైన దాడి చేయడంతో 70 మంది ప్రిజనర్స్ ఇంజూర్ అయినటువంటి పరిస్థితి ముషిరాబాద్ జైల్లో. ఇక్కడ ఉంది జూన్ 24, 1969. మరి ఆ యొక్క ప్రాంతానికి జి వెంకటస్వామి గారు జీప్ వేసుకొని పోతే జీపును కూడా బోర్లేసినటువంటి పరిస్థితి. మరి జి వెంకటస్వామి అంటన్నా, మరి జి వెంకటస్వామి ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఏ సంఘాన్ని స్థాపించిండు? పౌరుల సమైక్యత సంఘాన్ని స్థాపించిండు జి వెంకటస్వామి గారు. మరి ఫస్ట్ దేనికి మద్దతు ఇచ్చిండు? సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చిండు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఇవన్నీ ఇన్సిడెంట్లు చూసి లాస్ట్కి ఎటువైపు మళ్ళీ సార్? మళ్ళీ జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నాడు జి వెంకటస్వామి. అదేవిధంగా చూసుకున్నట్టయితే 1969 జూన్ 25వ తేదీన మరి తెలంగాణ వ్యాప్తంగా మరి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రక్షణ లేదు, రోడ్డు మీద నిరసన చెప్తున్నటువంటి ఉద్యమకారులకు రక్షణ లేదు. మరి ఎవరిని పడతాలను తీసుకొని వెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా అవసరం ఉంటే ఫైరింగ్లు జరుపుతున్నారు. ఇలాంటి సందర్భాన్ని వ్యతిరేకిస్తూ మరి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను ఏం చేస్తున్నారు సార్ అంటే మరి ప్రజలను చైతన్యపరుస్తున్న ఉద్దేశంతో క్రియాశీలకమైన నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా మర్రి చెన్నారెడ్డిని, కొండా లక్ష్మణ్ బాపూజీని, అంజయ్యను, అచ్యుతారెడ్డి, నాగం కృష్ణ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొదలగా అనేక మందిని కూడా మనకు అరెస్ట్ చేసి ఎంఎం షాహిం లాంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారు సార్ అంటే మరి తెలంగాణలో ఏ జైలు ఉన్నా కూడా మరి తెలంగాణ వాదులు వచ్చి ఆ జైలు మీద ప్రొటెస్ట్ చేస్తారు, ఆ యొక్క జైలును పైన ధ్వంసం చేస్తారని భావించి రాజమండ్రి జైలుకు పంపించారు. అంటే జై తెలంగాణ నినాదం ఎత్తే రాజమండ్రి జైలుకు పంపించారు తెలంగాణలోను. తెలంగాణ ఉంటే అన్ని జైళ్ళల్లో మరి అక్కడ ఉన్న చిన్న స్థాయి అధికారులు మనోళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి కావాల్సిన ఏదో సాపర్యాలు అదో ఇదో వేస్తారని మళ్ళీ భయపడి, అవునా కదా, మనోళ్ళు చిన్న స్థాయి పోస్టులకే పరిమితం చేసారు. మరి మా ఇంత మనోళ్ళ నుంచి ఏదైనా సహాయ సహకారాలు అంతే ఇన్ఫర్మేషన్ అందుతున్న ఉద్దేశంతో ఏం చేసారు సార్? వీళ్ళని ఎక్కడ జైలుకు పంపించారు? ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు. ఏ జైలుకు పంపించారు? తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినటువంటి రాజకీయ నాయకులను, ఉద్యమకారులను ఏ జైలుకు పంపించారు సార్ అంటే రాజమండ్రి జైలుకు పంపించారు. మరి రాజమండ్రి జైలుకు పంపిస్తే ఏం జరిగింది సార్? మనోళ్ళు పోయి సుప్రీంకోర్టులో ఎత్తే సుప్రీంకోర్టు ఆదేశాల మీదకి ఎవరిని చేసారు సార్? విడుదల చేసిర్రు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఏంది పరిస్థితి ఏంది? మరి రాజమండ్రి జైలు ఎత్తారా మీరు ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. యాజ్ పర్ సుప్రీంకోర్ట్స్ ఆర్డర్స్ వల్ల వాళ్ళని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏ జైలుకి పట్టుకపోయారు? రాజమండ్రి జైలు కూడా పట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలోనే మరి రాష్ట్రం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. మరి అందరి నినాదం ఏంటిది?
అందరి నినాదం ఏంటి? ప్రధానంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నారు? కాసు బ్రహ్మానంద రెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడా? ఎస్. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటే నినాదం నడుస్తుంది, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, సీఎం రిజైన్ చేయాలంటున్నారు. అలాంటి సమయంలోనే రాజీనామాలకు తెరలేపిండు కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆయన మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఏం పేరు సార్? గురుమూర్తి అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఎవరు? గురుమూర్తి అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. మరి యొక్క గురుమూర్తి ఎవరి క్యాబినెట్లో పనిచేస్తాడు? కాసు బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్లో పనిచేస్తాడు. ఇక మరి ఆయన పిలుస్తాడు, ఏమయ్యా గురుమూర్తి, ఇక నువ్వు అందుకో, ఇక నేను కూడా అందుకుంటా, మరి అందరం రాజీనామాలు చేసినట్టు మరి యాక్టింగ్ చేద్దాం, ఏందో ఒకటి అంటాం. మరి రాజీనామాలు చేస్తారు. ఎవరు సార్? మొట్టమొదటిసారిగా మరి కేసీఆర్ రాజీనామా చేసిన అంటాడు. మరి రాజీనామా ఎవరికి ఇచ్చిండో తెలియదు. రాజీనామా ఎవరికి ఇచ్చిండో తెలియదు. మరి తెలంగాణ వాదుల నుంచే కొంతమంది ముఖ్యమంత్రి అక్కడ అనుకూల వ్యక్తులు ఉంటారు, అవునా కదా? ముఖ్యమంత్రి సపోర్టర్స్ ఉంటారు. అందులో క్యాబినెట్లో ఉండి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్? గురుమూర్తి. ఇక ఆయన ముఖ్యమంత్రి వర్గమే. ఆయన ఏం చేసిండు సార్? ఇక నేను రాజీనామా చేస్తాను ఫస్ట్ అని ఆయన రాజీనామా చేయగానే తెలంగాణ ప్రాంత మంత్రులందరూ కూడా ప్రధానంగా మనకు ఎవరు సార్? ఇక గురుమూర్తి మొట్టమొదటి రాజీనామా చేసిండు. గురుమూర్తి రాజీనామా చేసినాక జేవి నరసింహారావు, పివి నరసింహారావు గారు, శీలం సిద్ధారెడ్డి, ఇబ్రహీం అలీ, అరిగే రామస్వామి, వల్లూరి బసవరాజు, కేవి నారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసిర్రు. ఎవరి యొక్క ప్రోద్బలంతో సార్? కేబీఆర్ నేను రాజీనామా చేసిన అనుడితోటే ఇక గురుమూర్తి కూడా అన్నాడు, సార్ మీరు రాజీనామా చేసిర్రు, నేను కూడా రాజీనామా చేస్తా అని. దీని వెనుక అందరి తెలంగాణ మంత్రులతో రాజీనామా చేయించిండు. ఎందుకంటే ఇలా కొంతమంది తెలంగాణ సపోర్టర్స్ ఉన్నాడు. వాళ్ళను ఉద్యమ సమయంలో తప్పిస్తే ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేకిస్తుంది కాబట్టి వాళ్ళను తొలగించాలంటే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని వాళ్ళే రిజైన్ చేసేటట్టు చేయాలి. అందుకోసమే గురుమూర్తిని పావుగా వాడుకున్నాడు. మరి కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసిన అన్నాడు, మరి ఎక్కడ కనిపించలే. ఇక ఆయనను చూసి మనోళ్ళందరూ రాజీనామా చేస్తే ఇలా రాజీనామాలన్నింటిని కూడా మనకు జూలై 14 రోజున, ఎప్పుడండి? జూలై 14వ తేదీన నాటి గవర్నర్ ఆమోదించిండు. గవర్నర్ ఆమోదించినటువంటి పరిస్థితి, వీళ్ళ యొక్క రాజీనామాలన్నింటినీ కూడా గవర్నర్ ఆమోదించినట్టే తెలంగాణ ప్రాంత మంత్రులందరూ కూడా రాజీనామా చేసిర్రు. తెలంగాణ ప్రాంత మంత్రులందరూ కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మరి అన్నిటికీ తెరలేపింది ఎవరు? ఈ యొక్క రాజీనామాల డ్రామాలకు తెరలేపింది ఎవరు? ముఖ్యమంత్రి. మరి ఆయన చేసిండా? ఆయన చేయలే.